నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. తెరపైకి మళ్ళీ కచ్చతీవు. తమిళనాడుకు ఎందుకంత ప్రత్యేకం? గత ఏడాది లోక్సభ ఎన్నికల సమయంలో కచ్చతీవు ద్వీపం వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. 5 దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ దీవిని శ్రీలంకకు ఇచ్చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించిన విషయం దేశ ప్రజలకు తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం కె స్టాలిన్ కచ్చతీవు అంశాన్ని తాజాగా మళ్లీ లేవనెత్తారు. శ్రీలంక నుంచి ఈ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు తాము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు మైలాదుత్తైర్లో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కచ్చతీవు అంశాన్ని భాజపా రాజకీయం చేస్తుందని ఆరోపించారు. ఈ ద్వీపాన్ని తిరిగి పొందేందుకు గత 10 ఏళ్లలో కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించారు. భారత్ శ్రీలంక నడుమ ఉన్న చిరు ద్వీపమే కచ్చతీవు. తమిళనాడులోని రామేశ్వరానికి 10 నాటికల్ మైళ్లు, శ్రీలంకలోని జాఫ్నాకు 10.5 నాటికల్ మైళ్ల దూరంలో పాక్ జలసంధిలో ఉంది. దీని పొడవు సుమారు 1.7 కిలోమీటర్లు, వెడల్పు 300 మీటర్లు. ఎవరూ నివాసం ఉండరు. ఇక్కడ సెయింట్ ఆంథోనీ అనే ప్రార్థనా మందిరం ఉంది. ఇక్కడ ఏటా జరిగే ఉత్సవాల్లో తమిళనాడు వాసులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. ఈ దీవి చుట్టుపక్కల జలాల్లో మత్స్య సంపద ఎక్కువ. దీంతో తమిళ మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తూ ఉంటారు. 1974లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక అధ్యక్షురాలు సిరిమావో బండారు నాయకుల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ దీవిపై భారత్ హక్కులను వదులుకుంది. కచ్చతీవును శ్రీలంకకు అప్పగించినా ఎప్పటిలాగే దాన్ని తమిళనాడు జాలర్లు వాడుకోవచ్చని, ఆంథోనీ చర్చి వేడుకలను నిర్వహించుకోవచ్చని 1974 నాటి ఒప్పందంలో పేర్కొన్నారు. సముద్రంలో సరిహద్దులు విభజించి తమ ప్రాంతంలో తమిళనాడు జాలర్లు చేపలు పట్టడాన్ని నిషేధిస్తూ 1976లో శ్రీలంక మరో ఒప్పందం చేసుకుంది. అప్పటి నుంచి తమిళనాడు జాలర్లకు సమస్యలు మొదలయ్యాయి. ఈ ద్వీపం తమది అన్న నెపంతో భారత జాలర్లపై శ్రీలంక సైనిక దళాలు దాడులు చేయడంతో పాటు అరెస్టులు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం భారత మత్స్యకారులకు ప్రవేశం ఉన్నప్పటికీ శ్రీలంక ఖాతారు చేయడం లేదు. లక్షల విలువైన పడవలను ధ్వంసం చేయడం వంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. వీటిని నివారించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని తమిళనాడులోని రాజకీయ పక్షాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. భారత భూభాగమైన ఈ దీవి అప్పగింత న్యాయపరంగా చెల్లదని వాదిస్తున్నాయి. తమిళనాడులో ప్రతి ఎన్నికల్లో ఇదే కీలక అంశంగా మారుతుంది. రాష్ట్ర మత్స్యకారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తాను ప్రధానికి పదే విజ్ఞప్తి చేసినట్లు స్టాలిన్ తాజాగా పేర్కొన్నారు. వివాదానికి కేంద్ర బిందువు కచ్చతీవు కాబట్టి ఆ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఆమోదం లేకుండా భారత భూభాగాలను అప్పగించకూడదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.